దీర్ఘాయుష్మాన్ భవ, వంశాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు. కూర్చోండి స్వామి. స్టార్ట్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణపతిం భవామహే కవిం కవీనాం భవస్వస్తం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వం నోమిశ్రీధరాధనం. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శతాయుధాయ శతదీర్ఘాయ శతోదయ వినాయకాయ శతజ్ఞో న శరదో అధికారిణో మే ధరతిర్యాయ విష్ణా. ఏ దత్తార ప్రదయో దేభయానా అంతరాధ్యామా పృథివీభ్యంతి. తేషాం యో అజ్జామిమతీతి భావః తస్మై నో దేవా పరివర్తేరహరే. గ్రీష్మో హేమంత భువనో వసంతః శరద్వర్షः శ్రీతన్నో అస్తు. తేషాం ఋతూనాం మూఢధరాణాం నివాతయే భయేష్యామా. ఇదోవత్సరాయ పరివత్సరాయ సంవత్సరాయ ప్రదతా బృహన్నః. తేషాం వయోమహతో యజ్ఞయానాం జ్యోతిర్గమః భద్రాన్ నశ్యేయస్వనేష్టదేవాస్త్రాసమేమహిమా. సనామయో భోప్రికోమాజస్వదంతోకాయ ధనుమే స్యోనః. అశ్వదాభిరవోధాయి ధనధాయి మహాధనే. ధనం మే గృహాం దేవీం సర్వకామార్థసిద్ధయే. పుత్రపౌత్రధనం ధాన్యం మస్తిష్వాలాభిగోరథం. ప్రజానాం భవతి మాతా ఆయుష్మంతం కరోతు మాం. చంద్రాభాం లక్ష్మీమీషాం సూర్యాభాం శ్రియమీశ్వరీం. చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మహే. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సహ కుటుంబస్య క్షేమస్థైర్యధైర్యవీర్యవిజయ అభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు.
చాలా సంతోషం. మీ పేరు తారక రమా, పవన్ కుమార్ తారక రమా, చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు మా గురువు గారి హరికథ కాలక్షేప గానం ఇక్కడ ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే, గుప్తంగా నాకు భగవంతుడు ఇచ్చింది ఆయనకి ఏదో సహాయం చేయిస్తే అది వేరేగా ఉంటుంది. కానీ ఆయన ఒక కళాకారుడికి తన కళా ప్రదర్శనకు మించిన ఐశ్వర్యం ఎవరికి ఉండదు. తన ఐశ్వర్యాన్ని తనకు అందించే ఉద్దేశంతో ఆ కళా ప్రదర్శన ఈరోజు మన ఊళ్ళో ఒకసారి జరిపించాలి, ప్రదర్శించాలనే ఉద్దేశంతో మీ అందరికీ మనవి ఏంటంటే, ఆయన శరీరం కాస్త మస్కబారితో ఒక కళ మాత్రం జ్వాజ్వల్యమానంగా వెలుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఎవరైనా కూడా హరికథ అయ్యగారి చేత తప్పకుండా హరికథ కాలక్షేపం ఏర్పాటు చేయించి ఆయన కళను మమ్మల్ని చిన్నప్పుడు ఆయన ఎలా ప్రోత్సహించేవాడు, ఈ సమయంలో, ఈ వార్ధక్యంలో, ఈ తరుణంలో ఆయన కళను మనందరం ప్రోత్సహించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. చదువులో ఎవరైనా భవిష్యత్తులో ఏదైనా కార్యక్రమం తల్లిదండ్రుల గురించి కానీ ఎవరు వచ్చిన కార్యక్రమం ఉన్నప్పుడు కాలక్షేపం ఏర్పాటు చేసి ఆయన కళను మనం ప్రోత్సహించాలి, ఆదరించాలి, కాపాడాలి, రక్షించాలి. అమ్మయ్య, మొత్తానికి ఆస్కార్ లైబ్రరీ నిర్మాణం పని, ఆ ఇనాగరేషన్ ఫంక్షన్ మొత్తం అంతా అయిపోయిందండి. ఇంకా బోస్ గారు ఆయన ఊరి నుంచి కొనుక్కొచ్చిన పుస్తకాలన్నింటినీ స్వయంగా ఆయనే సర్దేశారు కూడా. ఆ పని కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు ఆయన మొత్తం ఏ ర్యాకులు, కొత్త ర్యాకులు ఏమేమి చేయించాలి, ఎక్కడెక్కడ ఏవేవి ఉండాలో అన్నీ కూడా పురమాయించేశారు. ఇంకా మా బాధ్యత సంపూర్ణంగా అయిపోయినట్టే లెక్క. ఇంకా మనస్సు కొంచెం కుదుట పడింది ఇప్పుడు. ఏంటంటే అన్న మాటని నెరవేర్చుకోవడం అనేది చాలా చాలా పెద్ద పని అండి. ఊరికనే మాట అనేయడం ఒక క్షణంలో అనేస్తాం, కానీ దాన్ని నెరవేర్చుకోవడం చాలా కష్టం. దానికి ఆయన ఎంత కష్టపడ్డారు, ఎంత శ్రమపడి అన్నీ సమకూర్చుకుని ప్లాన్ వేసి నీట్గా సంపూర్ణంగా ముగించి విజయం సాధించి చాలా సంతోషపడ్డారండి. రియల్లీ మై హార్టీ కంగ్రాట్స్ టు బోస్ గారు. శ్రమ ఊరికినే పోదండి. నా పేరు స్వరూపరాణి. నేను గౌరవ డాక్టరేట్ చంద్రబోస్ గారికి అక్కయ్యని. చిన్నప్పుడు మా ఇంటి పక్కనే గ్రంథాలయము, అదే ఆవరణలో శివాలయం. గ్రంథాలయంకి వెళ్ళి ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో మా నేమ్స్ అన్ని మార్నింగ్ ఒక టైం రాసి ఒక పేపర్లు తిరిగేసి చందమామ, విపుల, బాలమిత్ర ఆ పుస్తకాలన్నీ ఒకసారి చదివి మళ్ళీ గోడ దూకి మా ఇంట్లోకి వచ్చి గబగబ స్నానం చేసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ స్కూల్ 4 o'clock అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు మొహం కడుక్కొని మళ్ళీ గోడ దూకేవాళ్ళం. మళ్ళీ ఒక సంతకం పెట్టేవాళ్ళం. మళ్ళీ ఒక సంతకం పెట్టి మళ్ళీ పుస్తకాలను చదివి శివాలయంకి ఎవరైనా భక్తులు, మా ఇంటి చుట్టూ వైశ్యాస్ బ్రాహ్మణ్స్ ఎక్కువ, వాళ్ళందరూ శివాలయంకి వస్తే అక్కడ తీర్థ ప్రసాదాలు వాటిలో ముందుండి అందరం తీసుకునేవాళ్ళం. మాకు గ్రంథాలయంతో మా కుటుంబంకి, మా ఊరిలో అందరికీ చాలా అనుబంధం. అందరికన్నా ఎక్కువ మా కుటుంబానికి ఎక్కువ అనుబంధం. ఎందుకంటే మా గోడ ఆనుకొనే గ్రంథాలయం, అందులో ఉండేవాళ్ళు, వాచ్మెన్ నుండి అందులో పనిచేసే వాళ్ళందరికీ మేము నోటెడు. మేము అలా గ్రంథాలయంలో ఉండి మా తమ్ముడు, మేము, మా అన్నయ్యలు అందరం చదువుకొని ఊళ్ళో పూజలు చేసి గ్రంథాలయంలో చదివిన పుస్తకాలలో చదివిన మాటలు, పాటలు మా తమ్ముడి పాటల రూపంలో బయటికి వచ్చి మా తమ్ముడు ఈ స్టేజిలో ఇంత పెద్ద ఆస్కార్ అవార్డు తీసుకొని అమ్మ జ్ఞాపకార్థం, ఆస్కార్ జ్ఞాపకార్థం గ్రంథాలయం నిర్మించడం మాకు చాలా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే తన ప్రతిభతో, తన కృషితో, తన భార్య పిల్లలకు తను ఎన్నో ఆస్తులు సంపాదించి ఇవ్వచ్చు.
ఇది మా తమ్ముడి కష్టం వెనక మా తమ్ముడు ఎంతో కష్టపడిండు. ఆ కష్టంకి ప్రతిఫలంగా ఆస్కార్ రావడానికి ఊరికి ఒక చిన్నది ఏదైనా జ్ఞాపకంగా చేద్దామని ఆలోచించి ఆ లైబ్రరీని నిర్మించడం, దానికి మా తమ్ముడి కుటుంబం, మా నాన్న సహాయ సహకారాలు అందరివి పూర్తయి ఆ భవనం పూర్తయి దాని ప్రారంభోత్సవానికి మేము వెళ్తే మాకు చాలా గుండె నిండా ఏదో బాధ, సంతోషం. అమ్మ, ఆస్కార్ రెండు కలిస్తే గ్రంథాలయం అని అందులో అమ్మ ఫోటో చూసి ఏడుపు వచ్చేసింది. అమ్మ ప్రతి మాటకి లైబ్రరీకి వచ్చిన వాళ్ళు, లైబ్రరీ అనేవాళ్ళం మేము. లైబ్రరీకి వచ్చిన వాళ్ళు, లైబ్రరీ దగ్గర ఉన్నాం పిల్లలు, లైబ్రరీ దగ్గరికి వచ్చిన వాళ్ళతో మాటలు. మా అమ్మకి, మాకు, మా కుటుంబానికి ఆ లైబ్రరీతో చాలా అనుబంధం ఉండి, అలాంటి లైబ్రరీలో మా అమ్మ ఫోటో చూస్తే ఫస్ట్ కన్నీళ్ళు వచ్చినాయి. తర్వాత అనుకున్నా, ఇంత పెద్ద సత్కారము ఏ కొడుకు ఏ తల్లికి చేయలేదు. అలాంటిది మా అమ్మ ఫోటో తన కష్టార్జితంతో కట్టించిన గ్రంథాలయంలో అమ్మ ఫోటో చూసి అమ్మకి ఇది చాలా పెద్ద రుణం తీర్చుకున్నట్టు అనిపించింది తమ్ముడు. మాకెవరికి ఇలాంటి అవకాశం, మాకు కాదు అసలు ఎవ్వరికి, ఏ తల్లికి ఇలాంటి అవకాశం, అదృష్టం దక్కవు. మా తమ్ముడితో ఒకే మాట అన్నా, నాన్న నువ్వు నీ కుటుంబానికి చేసింది నీకు కుటుంబానికే పరిమితం, ఇది మాత్రం కొన్ని వందల ఏళ్ళు నువ్వు ఒక చరిత్రలో నిలిచిపోతావు నాన్న. ఈ గ్రంథాలయం రూపంలో నీ పేరు పుస్తకాలలో ఒక పాఠంగా వస్తుంది నాన్న అని చెప్పిన. నాకు ఎంతో గర్వంగా అనిపించింది ఆ రోజు. ఇది గ్రంథాలయంతో మాకున్న అనుబంధం. నా పేరు వసంత. నేను చంద్రబోస్కి వదినవుతాను. ఆయన నాకు మరిదిగాడు. తను ఇక్కడ ఈ ఆస్కార్ గ్రంథాలయం అని పునరుద్ధరించడం జరిగింది. ఈ గ్రంథాలయం గురించి నా అభిప్రాయం ఏంటంటే, అమ్మ మనకి ప్రాణం పోస్తుంది. అక్షరం, పుస్తకం అనే ఒక అక్షరం మనకు జీవితాన్ని ఇస్తుంది. ఇది ఒకటి మనకి గ్రంథాలయం అనేది మనకు రక్షణాలయం, మన ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది అందరూ సద్వినియోగపరచుకొని మంచి ఎదుగుదలకు ఉపకరిస్తుందని నా అభిప్రాయం. అన్నదానానికి వెళ్ళామంటే కడుపు నింపుకుని వస్తాము. అదే గ్రంథాలయానికి వెళ్తే జ్ఞానాన్ని నింపుకుని వస్తాం. పుస్తకంతో సహవాసం చేస్తే నీకు మంచి స్నేహితులు ఉన్నట్టే. మరణం రచించిన వారికే కానీ రచనలకి మరణమే లేదు. అవి ఎప్పటికీ పదిలంగా పుస్తకంలో ఉంటాయి. ఆ పుస్తకాలు గ్రంథాలయంలో ఉంటాయి. రూపాయి విలువలేని మనల్ని కోటీశ్వరుని చేసే అక్షర సత్యం ఈ గ్రంథాలయం. పుస్తకాన్ని తెరిచి మనం కానీ చదివామంటే అది సంస్కారాన్ని నేర్పిస్తుంది. అదే సంస్కారం ఈ పుస్తకం మరొకటి కూడా నేర్పిస్తుంది. మోస్తున్నప్పుడు నమస్కారం కూడా నేర్పిస్తుంది. ప్రపంచమంతా నీతో మాట్లాడడం మానేసినప్పుడు నీతో మాట్లాడే అక్షర సత్యం పుస్తకం. అక్షరం ఒంటరిగా ఉంటే సంగీతం, అక్షరాలు కలిస్తే మాట, మాట మాట కలిస్తే కవిత్వం, కవిత్వం సంపుటే కావ్యం. టీచర్ ఎంతో గ్రంథాలయం కూడా అంతే నా దృష్టిలో అయితే. నమస్తే అంకల్. నమస్తే అమ్మా. నా పేరు గోవిందరాజ్ చక్రధర్, సీనియర్ జర్నలిస్ట్ని, రైటర్ని. ప్రముఖ సినీ పాటల రచయిత చంద్రబోస్ గారు తమ స్వగ్రామంలో తన సొంత నిధులు వెచ్చించి ఆస్కార్ లైబ్రరీని, ఆయన భవనాన్ని నిర్మించి ఏర్పాటు చేయటం, ఆ వార్త పత్రికల్లో చదివి నేను ఆనందించిన వాళ్ళలో నేను ఒకడిని. ఇవాళ స్మార్ట్ ఫోన్లు వచ్చేసిన తర్వాత పుస్తక పఠనం అనేది బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు
స్వాతంత్రోద్యమం నుంచి తీసుకుంటే గ్రంథాలయోద్యమం అనేది జాతిని నడిపించింది, జాతికి ఒక దిశానిర్దేశం చేసింది. ఒక పుస్తక పఠనము ఒక వ్యక్తి సంస్కారానికి, జీవితంలో ఒక ధైర్యాన్ని నింపడానికి, మన వికాసానికి దోహదపడుతుంది. చాలామంది గుర్తించరు, కానీ ఎన్ని టెక్నాలజీలు వచ్చినా, ఎన్ని వీడియోలు వచ్చినా కూడా పుస్తక పఠనానికి సాటి రాగలిగింది మరొకటి లేదు ఇప్పటికీ కూడా. అయితే రకరకాల తీరుబడి తగ్గిపోవటము, స్మార్ట్ ఫోన్కి అంకితమైపోయి యూత్ అంతా కూడా ఆస్ట్రిచ్ పక్షిలాగా తలకాయల కిందకి దించేసుకుని, అరే నాయనా కాస్త తలకాయ ఎత్తి చూడండి రా బాబు, ఎత్తి సమాజాన్ని చూడండి. ఎక్కడికి వెళ్ళినా, మీరు పెళ్ళికి వెళ్ళినా కూడా యూత్ పిల్లలు నా పిన్ననో, నా అత్తనో, మేనత్తనో ఆ పరిచయాలు కూడా లేవు, వాడు ఫోన్లోనే మునిగిపోతున్నాడు. ఇది ఒక ఒంటరితనం. మనము స్మార్ట్ ఫోన్ ద్వారా చాలా కలివిడితనం పెరిగింది, ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది అంటున్నాం, కానీ నిజానికి జరుగుతుంది ఏంటంటే స్మార్ట్ ఫోన్ వల్ల ఒంటరితనాలు పెరిగిపోతున్నాయి, ఒక మానసిక పరిణితుల్లో కోల్పోతున్నాము, చిన్నపాటి సమస్యకే ఒక రకమైన దారుణాలకు పాల్పడుతున్నారు, ఆత్మహత్యలకు ప్రేరేపణకి చేస్తున్నారు. ఇవన్నీ పోవాలంటే పుస్తక పఠనం చాలా అవసరము. నీడ్ ఆఫ్ ది అవర్ ఏమిటంటే పుస్తక పఠనం. ఈ ఉదాత్త ఆశయాన్ని తీసుకుని చంద్రబోస్ గారు, సుచిత్ర చంద్రబోస్ గారు ఎంతో సొంత నిధులతో నిర్మించడం అనేది చాలా ముదాహమైనటువంటి విషయం. ఈ ప్రయత్నానికి నా వంతుగా నా దగ్గర మంచి పుస్తకాలు కొన్ని ఉన్నాయి, లైబ్రరీకి కొన్ని పుస్తకాలు డొనేట్ చేద్దామని చెప్పి వారి అనుమతి తీసుకోవడం కోసం చంద్రబోస్ గారి ఇంటికి వచ్చినప్పుడు సుచిత్ర చంద్రబోస్ గారు స్వాగతం పలికి చాలా హాయిగా బోల్డన్ని పుస్తక పఠనానికి సంబంధించి అనేకమైన విషయాలను మాట్లాడుకున్నాము. పుస్తకాన్ని చదవండి, దినపత్రికలను చదవండి, దానివల్ల సమయం చాలా మనకి తెలియకుండానే మన ఆలోచనల తీగ పెరుగుతుంది, మనలో క్రియేటివిటీ పెరుగుతుంది. చదువుకునే విద్యార్థులైనా కూడా నవలా సాహిత్యము, కథా సాహిత్యము, రామాయణ భారతాలు, రకరకాల కావ్యాలు ఉన్నాయి. అవన్నీ చదవటం వల్ల మనము వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి చాలా దోహదపడుతుందని, చంద్రబోస్ గారు ఈ ప్రయత్నంలో చాలా విజయం సాధించాలని తన వంతుగా ఒక సామాజిక బాధ్యతగా చేపట్టిన ఈ గ్రంథాలయోద్యమం మారాకులు తొడిగి మరిన్ని శాఖలుగా విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ లైబ్రరీలు రకరకాల కారణాల వల్ల మూతపడిపోతున్నాయి, అక్కడ నిధులు సరిగ్గా కేటాయించట్లేదు. నిజానికి మున్సిపాలిటీ సెస్లో కొంత పర్సంటేజీ మనం గ్రంథాలయ సెస్ కింద ఇస్తున్నా, కానీ ఇవాళ ఆ లైబ్రరీస్కి ఆ మొత్తాలను కేటాయించట్లేదు. అటువంటి తరుణంలో ప్రభుత్వం నుంచి ఆదరణ కోరబడుతున్నది గ్రంథాలయాలకు. అటువంటి తరుణంలో వ్యక్తిగత స్థాయిలో చొరవ తీసుకుని చేస్తున్న చంద్రబోస్ దంపతులు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నిండు మనసుతో నేను అభినందిస్తూ, వారు ఇంకా ముందుకు అడుగు వేయాలని, రకరకాల సామాజిక ప్రయోజన కార్యక్రమాల్ని ఇక ముందు కూడా టేకప్ చేయాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నమస్తే అంకల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో. సందేహం అనే పక్షుల వాలే మహాపుస్తక వృక్షం ఈ గ్రంథాలయం. ఇప్పుడు చంద్రబోస్ గారు నిర్మిస్తున్నటువంటి గ్రంథాలయం ఒక వ్యక్తి చేస్తున్నటువంటి ఉద్యమం. ఒక సంస్థలు, దేశాలు చేయవలసిన ఏనాడో మానేసి ఇప్పుడు అందరూ చదవటం మానేసి చూడటానికి పరిచయం అయిపోయారు. అందరూ కళ్ళున్న కబోదులుగా తయారైనటువంటి ఈ లోకంలో చదవటం అంటే తన కంచంలో తను తింటాం, చూడటం అంటే అవతల వాడి కంచంలో తింటాం. అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులు వాళ్ళు. ఈ స్మార్ట్ ఫోన్లు అన్నీ వచ్చి చదివే సంస్కారాన్ని మనుషుల్లో పోగొట్టాయి. కాబట్టి మళ్ళీ తనతో చదవటం అంటే తనతో తాను గడపటం, అలాంటి ఒక సంస్కారాన్ని భగవంతుడే ఇవ్వగలడు. అలాంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని, ఒక గ్రంథాలయాన్ని కట్టి చంద్రబోస్ గారు చేస్తారంటే చదువు పట్ల ఆయనకు ఉన్నటువంటి పరిణితి, దానికి ఉన్నటువంటి విలువ తెలిసినవాడు కాబట్టి చాలా చక్కగా రాబోయే తరానికి ఒక గొప్ప బహుమతిగా అక్షరహారాన్ని వాళ్ళ మెడలోకి వేస్తున్నటువంటి ఓ అపూర్వమైనటువంటి ఈ క్షణం చాలా గొప్పది. నిజంగా ఆయనకి ఈ సందర్భంగా చేతులెత్తి దండం పెడుతూ ఈ గ్రంథాలయం మరింత విజయవంతమై ఆస్కార్ గ్రంథాలయం అన్ని చోట్ల ఒక గ్రంథాలయోద్యమానికి చక్రధర్ గారు అన్నట్టు ఇందాక ఒక ఉద్యమానికి మారు ఒక మొగ్గలు వేయాలని, ఒక గొప్ప ఉద్యమంగా ఇది ప్రారంభం కావాలి. ప్రతి వాళ్ళు తాము గ్రంథాలయాన్ని పెట్టాలనే స్ఫూర్తిని ఇవ్వాలని ప్రార్థిస్తూ వారికి నిజంగా నా నమస్కారాలు తెలియజేస్తూ చాలా గొప్ప ప్రయత్నం.
ఇది విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరికీ నమస్కారం. ఎన్ని మొక్కలు ప్రాణత్యాగం చేస్తే ఒక పేపర్ తయారవుతుందో తెలుసు కదా. అలాంటి పేపర్ని న్యూస్ పేపర్ కింద మలిచి మనకి గ్రంథాలయంలో అందజేస్తారు. వాటిని చదవండి, రండి. నా పేరు శశివర్ధన్ రెడ్డి అండి. నేను బోస్ గారి రూమ్మేట్ని ఇంజనీరింగ్ చేసేటప్పుడు. ప్రస్తుతం నేను ఇస్రోలో సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. లైబ్రరీ కట్టించడం వల్ల విద్యార్థులకు ఈ యొక్క సాహిత్యము, జ్ఞానము అందుబాటులో ఉంటుంది. ఒకసారి జ్ఞానం వచ్చిందంటే అతని జీవితంలో పరివర్తన వస్తుంది. అతని జీవితం ఒకటే కాదు, తన పరంపర నెక్స్ట్ తరాల యొక్క జీవితంలో కూడా పరివర్తన వస్తుంది కదా. జ్ఞానదానం అనేది అన్నదానం కన్నా మిన్న. అవును, సూపర్. ఇక పుస్తకాన్ని దిండుగా మార్చి పడుకుంటారో, గుండెగా మార్చి ఎదుగుతారో మీ ఇష్టం. పక్కనే గుడి ఉంది. ఇది నేను నిర్మించిన గ్రంథాలయం. గుళ్ళోకి వెళ్ళిన మనిషి దేవుడికి మొక్కొస్తాడు, కానీ గ్రంథాలయంలోకి వెళ్ళిన మనిషి దేవుడిలా మారి వస్తాడు.